ఎత్తులు పై ఎత్తులు క్రిందటిసారి 2019లో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వేసిన అస్త్రాన్ని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద మళ్ళీ తెలుగుదేశం వైసీపీ మీద ఇద్దరి మీద వేశారు. ఏంటంటే బలమైన అభ్యర్థిని దెబ్బకొట్టాలంటే ఆ అభ్యర్థికి అదే పేరుతో ఉన్నటువంటి వాళ్ళని రంగంలోకి దించడం అన్నటువంటిది. దాన్ని అడ్డుకునే ప్రయత్నాలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయడం, ఇటు తెలుగుదేశం చేయడం. దీంతో నామినేషన్ల చివరి రోజున చాలా పెద్ద సినిమాలు నడిచినాయి. ఇందులో చూసుకుంటే నెగిటివ్గా రాసుకొచ్చిన అసలు విషయాలు ఇందులో చూసుకుంటే వైకాపాకు వంత పాడుతున్నారని, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళందరినీ తీసేస్తున్నా అంటూ చాలా పెద్ద కథ రాసుకొచ్చింది. ఇందులో వైకాపా వాళ్ళు వీళ్ళ పేర్లు పెట్టుకుని అంటే టీడీపీ వాళ్ళ పేర్లతో చేసుకొచ్చింది. మంగళగిరిలో మురుగుడు లావణ్య స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన సిద్ధమైతే ఇదే నియోజకవర్గం నుంచి మురుగుడు లావణ్య పోటీ చేస్తున్న నేపథ్యంలో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు మురుగుడు లావణ్య అని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పోటీకి పెట్టారు. అదే సందర్భంలో భీమిలిలో గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం నుంచి ఉన్నారు కాబట్టి కరెక్ట్గా నామినేషన్స్కి ముందు ఓ 3 నిమిషాల ముందు ఇంకో గంటా శ్రీనివాసరావుని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీకి పెట్టింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా బొత్తుల బాలరామకృష్ణ బరిలో ఉంటే ఇదే పేరుతో జాతీయ జనసేన పార్టీ నవరంగ్ కాంగ్రెస్, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థులుగా 6 నామినేషన్లు దాఖలైనాయి. జనసేన అభ్యర్థి భార్య బొత్తుల వెంకటలక్ష్మి ఒక నామినేషన్ దాఖలు చేస్తే అదే పేరుతో మరో 2 నామినేషన్లు వేశారు. కోనసీమ జిల్లా పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనసేన తరపున గిడ్డి సత్యనారాయణ బరిలో ఉంటే అదే పేరుతో మరో 2 నామినేషన్లు వేశారు. అలాగే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనేటువంటి పేర్లు ఇవన్నీ కూడా రాసుకొచ్చినటువంటి స్టోరీలు ఉన్నాయి. మరి కొడాలి వెంకటేశ్వరరావు పేరుతో ఉన్నటువంటి వ్యక్తిని తెలుగుదేశం నామినేషన్ వేయించబోతే అది వైసీపీ వాళ్ళు అడ్డుకున్నటువంటి ఉదంతం. అదే సందర్భంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో తంగిరాల సౌమ్య అక్కడ పోటీ చేస్తుంటే విజయవాడకు సంబంధించిన తంగిరాల సౌమ్యాన్ని తీసుకొచ్చి అక్కడి నుంచి పోటీ చేయించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అభ్యర్థుల్ని సేమ్ పేరు గల వాళ్ళని తీసుకొచ్చేసి కథలు నడపడం అన్నటువంటిది జరిగింది నిన్నంతా కూడా.